హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు మనమైతే రీసెంట్గా జరిగిన నాగుల కర్నూలులో ముచ్చల గ్రామంలో ఒక ముగ్గురు చిన్నపిల్లలు ఒక నీటి గుంటలో పడి చనిపోయిన ఇష్యూ గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఏం జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఏంటి అనేది పక్కన పెడితే అసలు ఏ ఏ తప్పు చేయని ముగ్గురు పిల్లలు చనిపోవడం అనేది అయితే చాలా చాలా బాధాకరమైన విషయం. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు, ఇంకొక కుటుంబంలో ఒక పాప, శ్రీకృతి, స్నేహ, వీళ్ళు ముగ్గురు చనిపోవడం అయితే చాలా బాధాకరమైన విషయం. అసలు ఎలా చనిపోయారు, ఏంటి, వాళ్ళ ఆడుకుంటున్నారా ఏంటి, ఎలా జరిగింది, ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగింది, ఇవన్నీ ఇష్యూ అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. మెయిన్ ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫోటో నేను ఆ గుంత ఫోటో చూస్తే ఏంటి అంటే వాళ్ళు ఆడుకునే ప్లేస్ సేఫ్గానే ఉంది. కానీ తన పక్కన చూస్తేనేమో చాలా లోతుగా ఉంది. అందులో ఆ గుంటలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసి వీళ్ళు ఆడే ప్లేస్లో ఉందన్నమాట. అక్కడ వీళ్ళు ఆడారనమాట. అది సేఫ్ ప్లేస్గా అనిపించింది. కానీ తన పక్క గుంత చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. డెఫినెట్గా అందులో పడిపోతే చనిపోతారు అనే విషయం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందేమో. ఇప్పుడు జరిగింది ఆ పిల్లల్ని అయితే మనం తీసుకురాలేమో, ఇదైతే దురదృష్టకరం. కానీ ఒకటే నేను చెప్తున్నాను, రిపీట్ కావద్దు, ఇలాంటి విషయాలు అయితే రిపీట్ కావద్దు. అసలు పిల్లలు ఎంత చక్కగా ఉన్నారో అలాంటి పిల్లలు అసలు చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఇదైతే డెఫినెట్గా రిపీట్ కావద్దు. రిపీట్ కాకుండా ఉండాలంటే పేరెంట్స్ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి ఏంటి అనేది తెలీదు, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, టైంపాస్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, అదే ప్రాసెస్లో ఉంటారు తప్ప ఇది డేంజరు, ఇందులోకి వెళ్ళొద్దు ఏంటి అనేది ఒక చిన్న బాబు బాల్ కోసం వెళ్ళాడు. వాడికి ఏంటి అంటే బాల్ పడింది, అది తీసుకోవాలి అంతే, టార్గెట్ అంతే. అది నేను ఆ ప్లేస్కి అది సేఫా లేదా అనేది చూడరు అనమాట. చూసుకోవాల్సింది యాజ్ ఎ పేరెంట్గా మనమే మన పిల్లల్ని ఏదైనా ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు అది వాళ్ళ సేఫ్గా ఆడుకోవచ్చా ఏంటి, ఏదైనా ప్రమాదం ఉందా ఏంటి అనేది మనం పేరెంట్గా మనం తెలుసుకున్న తర్వాతే మన పిల్లల్ని పంపించాలి. లేదు అంటే అక్కడే సరౌండింగ్లో ఉండి ఇప్పుడు ఆ వాటర్లో వాళ్ళ ఫాదర్ కూడా నిల్చొని ఆ పిల్లల్ని ఆడిస్తే మేబీ సేఫ్గా ఉండేవాడు. చాలా అంటే చిన్నపిల్లలు యువత అయితే చాలామంది వాటర్లో పడి చనిపోవడం జరిగింది. చెరువులో ఈతకి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, ఇలా సంపులో పడి చనిపోయిన వాళ్ళు ఇవ్వండి, డ్రైనేజీలో పడి చనిపోయిన వాళ్ళు చాలా ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి ఇష్యూ అయితే చాలా జరిగినాయి. చాలా దురదృష్టకరము. నేను ఒకటే చెప్తున్నాను, పిల్లలకి వీలైనంత వరకు స్విమ్మింగ్ అనేది నేర్పించండి. వాళ్ళనైతే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. డెఫినెట్గా సమ్మర్లో కొంచెం ఒక సమ్మర్ టైంలో కానివ్వండి, ఊళ్ళో కానీ చిన్న చిన్న చెరువులలో దగ్గరుండి పిల్లలకి నేర్పించండి. ఎప్పుడైతే మెయిన్ పెద్ద పెద్ద స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో అయితే డెఫినెట్గా స్విమ్మింగ్ అనేది ఉంటుంది, అది కూడా నేర్పించవచ్చు. లేదంటే అలాంటి స్కూల్స్లలో ఫెసిలిటీస్ లేనప్పుడు మామూలుగా ప్రైవేట్లో కూడా స్విమ్మింగ్ అనేది నేర్పిస్తున్నారు. సమ్మర్లో కొంచెం టైం తీసుకొని పిల్లలకి డెఫినెట్గా స్విమ్మింగ్ నేర్పించండి. ఇలాంటి ప్రమాదాలలో అంటే వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. కనీసం పక్కన ఎవరైనా వచ్చి హెల్ప్ చేసే అంతవరకైనా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అసలు ఇలాంటివి అయితే మళ్ళీ రిపీట్ కాకుండా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా పిల్లలకి ఇలాంటి ప్లేస్లకు వెళ్ళొద్దు, ఇది డేంజరస్ అని చెప్పాలి మనం. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏంటి అంటే ఎంజాయ్ చేయాలి అంతే, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే దిక్కుమాల ఏమైనా ఫొటోస్ దిగడం, వాళ్ళకి పనికి మాల దగ్గరికి వెళ్ళడం, ఫొటోస్ దిగడము, జారి అందులో పడడం, ఇదే జరుగుతుంది. అది పేరెంట్గా చుట్టుపక్కల ఉండి వాళ్ళని గైడెన్స్ చూసుకోండి. లేకపోతే అలాంటి ప్లేసెస్కి పంపించకండి. ఇంట్లో కూర్చొని ఏదైనా గేమ్స్ అదేదో ఆడిపించండి.